హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ. ఈరోజు సెషన్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్సర్సైజ్ పార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఐ గెయిన్ 70 పైసే ఆన్ 70 రూపీస్, మై గెయిన్ పర్సంటేజ్ ఈజ్ అన్నాడు. అతనికంట 70 రూపాయలలో 70 పైసలు గెయిన్ అంట, 70 పైసలు గెయిన్ అంట. సో ఆయన ఏమన్నాడు అప్పుడు? మై ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు, అంటే గెయిన్ పర్సంటేజ్ అన్నాడు. మనం ప్రాఫిట్ పర్సెంట్ ఎలా రాస్తాము? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 కదా. సో ఇప్పుడు మన ప్రాఫిట్ ఎంత? 70 పైసే బై ఎన్ని రూపాయలు? సిపి 70 రూపీస్ ఇంటూ 100. బట్ చూడండి, ఇక్కడ ఇది 70 పైసే, ఇది 70 రూపీస్ కదా. దీన్ని ఏం చేద్దామంటే మనము పైసే కన్వర్ట్ చేస్తే 70 ఇంటూ 100 ఇంటూ 100. సో ఈ 100 ఏంటంటే 1 రూపీ ఈక్వల్స్ టు 100 పైసే. సో 100 క్యాన్సల్, ఇది క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది? 1%. సో ఇదేమన్నాడు? మై గెయిన్ పర్సంటేజ్ ఎంత అంటే 1%. సెకండ్ క్వశ్చన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ప్రాఫిట్ విచ్ ఈజ్ ద బెస్ట్ ట్రాన్సాక్షన్? విచ్ ఈజ్ ద బెస్ట్ ట్రాన్సాక్షన్ అన్నాడు. విచ్ ఈజ్ ద బెస్ట్ ట్రాన్సాక్షన్. ఓకే, లెట్స్ సీ హియర్. సో ప్రాఫిట్ 17, సిపి 36, అంటే 17/36. 17/36 ఇంటూ 100 ఏమొస్తుందండి? 17/36 ఇంటూ 100 అంటే 47.2. నెక్స్ట్ 50/24, అంటే ప్రాఫిట్ 24/50 ఇంటూ 100, అప్పుడు ఏమవుతుంది? 48 అవుతుంది. నెక్స్ట్ 19/40 ఇంటూ 100. సో 0 క్యాన్సల్, అప్పుడు 190/4. 190/4 అంటే ఎంత వస్తుందండి? 47.5. నెక్స్ట్ 60/29. 29/60 ఇంటూ 100. 29/60 ఇంటూ 100 ఎంత వస్తుంది మనకు? 48.33 వస్తుంది. అంటే చూడండి, ఇక్కడ ఏమన్నాడు? విచ్ ఈజ్ ద బెస్ట్ ట్రాన్సాక్షన్. సో మనకు ప్రాఫిట్ రావాలంటే అందులో బెస్ట్ ట్రాన్సాక్షన్ ఏదండి? ఫస్ట్ ఎంత వచ్చింది? 47.2, సెకండ్ ఇది 48, థర్డ్ ఇది 47.5, ఫోర్త్ 48.3. ఇందులో బెస్ట్ ట్రాన్సాక్షన్ ఏదండి? ఆబ్వియస్లీ 48.3%. ఓకే, నా గెయిన్ పర్సంటేజ్ 48.3 కదా. సో అప్పుడు నేను నా బెస్ట్ ట్రాన్సాక్షన్ అదే అవుతుంది. సో ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి, థర్డ్ క్వశ్చన్. 800 నుంచి 350 మధ్యలో కొన్న పుస్తకాలను 300 నుంచి 425 రేంజ్లో అమ్మితే 8 పుస్తకాల అమ్మకం వల్ల వచ్చే గరిష్ట లాభం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ గరిష్ట లాభం అన్నాడు కాబట్టి విల్ టేక్ ది హైయెస్ట్ నెంబర్స్. ఇన్ ద సిపి హైయెస్ట్ నెంబర్ ఏదండి? 350. ఇన్ ద ఎస్పి హైయెస్ట్ నెంబర్ ఏదండి? 425. సో ఎస్పి 425, ఇది ఎంత అండి? సిపి ఎంత ఇచ్చాడు? 350 కదా. ఈ డిఫరెన్స్ ఎంత? 75. ఈ 75 ఏంటండి? పర్ బుక్. ఇక్కడ ఏమన్నాడు? 8 పుస్తకాలు అన్నాడు. ఈ 75 ఏంటి? ప్రాఫిట్, అంతే కదా. 8 పుస్తకాలు అంటే 75 ఇంటూ 8. 75 ఇంటూ 8 ఎంత అండి? 600. సో 600 అనేది అతని యొక్క గరిష్ట లాభం. కనిష్ట లాభం అంటే ఏం చేస్తారు? 200, 300. కనిష్టం అంటే ఇదే కదా. సో అతని కనిష్ట లాభం కనుక్కోమంటాడు అప్పుడు. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ చేయండి. ఇలాంటి క్వశ్చన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2090 రూపాయలు 42 పైసలు కొన్న వస్తువు దుకాణదారుడు 2602 రూపాయల 58 పైసలకు అమ్మితే అతనికి లాభశాతం సుమారుగా ఎంత అంటున్నాడు. సో సుమారుగా అన్నాడు కాబట్టి ఇదేంటండి? అప్రాక్సిమేట్. సో అప్రాక్సిమేట్గా అతని లాభం ఎంత అంటున్నాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే సిపి కూడా అప్రాక్సిమేట్ తీసుకోండి. సో అప్రాక్సిమేట్ ఏమవుతుంది? 2090. నెక్స్ట్ ఎస్పి ఏమవుతుంది? 2602. ఇది అప్రాక్సిమేట్. సో ఇతను 2090 రూపాయలకు కొని 2602 రూపాయలకు అమ్ముతాడు. అప్పుడు అతని ప్రాఫిట్ ఎంత అండి? ప్రాఫిట్ ఎంత? 512 రూపాయలు. ప్రాఫిట్ 512 రూపాయలు. మనం ఏమన్నాడు? లాభశాతం అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే మనకు తెలుసు. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 మనకి ఎంత వస్తుంది? ఇక్కడ
512/2090 ఇంటూ 100. 2090 ఇంటూ 100. సో ఈ జీరో క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది? 5120/209. 5120/209 ఎంత వస్తుందండి మనకు? అప్రాక్సిమేట్లీగా 24.5 వస్తుంది అప్రాక్సిమేట్గా. అంటే అప్రాక్సిమేట్ ఆన్సర్ ఏముందో చూడండి. 15 అంటే లాంగ్ ఉంది కాదు, 20 అంటే చాలా దూరం ఉంది, 30 అంటే కొంచెం దగ్గర ఉంది, బట్ 25% చూడండి, 0.5 డిఫరెన్స్ అంతే. సో అంటే ఆప్షన్ ఏదండి ఇప్పుడు మనకు? ఆప్షన్ సి, అప్రాక్సిమేట్ తీసుకుని కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ఫ్రెడ్ పాత స్కూటర్ను 4700 కొని 800 ఖర్చుతో రిపేర్లు చేయించి 5800 అమ్మితే అతని లాభశాతం ఎంత అంటున్నాడు చూడండి. ఆల్ఫ్రెడ్ ఏం చేశాడంట, ఒక స్కూటర్ని అంట 4700 కొన్నాడట. అయితే అది పాత స్కూటర్ కాబట్టి దానికి కొంచెం రిపేర్ చేయించాడు. సో ఆ రిపేర్స్ ఎంత అయినాయి అంటే 800 అయిందట. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది మన ఖర్చు? ఆయనకు మొత్తమైన ఖర్చు ఎంత? 5500. అంటే స్కూటర్ అతనికి ఎంతకు వచ్చింది? 5500కి వచ్చింది. అయితే ఏమన్నాడు? ఎస్పీ దాన్ని ఎంతకి అమ్మాడట అంటే 5800కి అమ్మాడట. 5800కి అమ్మాడు. సో మనం ఏం కనుక్కోమంటున్నాడు? అతని లాభశాతం కనుక్కోమంటున్నాడు. కాబట్టి మనకు సిపి ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత? 5500. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5800. ఆయన ప్రాఫిట్ అంటే 5500 కొని 5800 అమ్మిండి అంటే డిఫరెన్స్ ఎంత? 300. ఈ 300 అనేది ఆయన ప్రాఫిట్. మనని ప్రాఫిట్ పర్సంటేజ్ అనుకోమంటున్నాడు కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు మనకు తెలుసు, ప్రాఫిట్ బై అంటే 300 సిపి, 5500 ఇంటూ 100. 0 క్యాన్సల్. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు? 60/11 అంటే ఏమొస్తుంది? 555/11%. 5/11% అనేది అతనికి వచ్చిన ప్రాఫిట్ ఈ ట్రాన్సాక్షన్లో. అంటే ఆప్షన్ బి. 6th క్వశ్చన్. ఒక దుకాణదారు 420 పెట్టి 70 kg బంగాళదుంపలు కొని మొత్తం దుంపలను ₹6.50 పర్ కేజీ చొప్పున అమ్మితే అతనికి లాభశాతం ఎంత అంటున్నాడు చూడండి. ఒక దుకాణదారుడు ఏం చేసినట, 70 కిలోలను 70 kgsని ₹420 పెట్టి కొన్నాడంట కదా. అంటే అప్పుడు 1 kg కాస్ట్ ఎంత అవుతుందండి? 1 kg కాస్ట్ 420/70 అంటే ₹6 పర్ కేజీ. అతను కొన్నది ₹6 పర్ కేజీ, అమ్మింది మాత్రం ఎంత? 6.50 పర్ కేజీ. అతను అమ్మింది 6.50 పర్ కేజీ. సో ఈ డిఫరెన్స్ ఎంత అండి మనకు? సిపి ఎంత? 6, ఎస్పి ఎంత? 6.50. అప్పుడు ప్రాఫిట్ ఎంత? 0.50 కదా. ప్రాఫిట్ 0.50. అతను లాభశాతం అడిగాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే సో పర్సంటేజ్ ఫార్ములా రాయాలి. సో పర్సంటేజ్ ఫార్ములా ఎంత అండి? P/CP ఇంటూ 100. సో మనకు పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 0.50/6 ఇంటూ 100. ఓకే. సో దీన్ని క్యాన్సల్ చేస్తే ఇక్కడ 100 వస్తుంది కింద. 0 క్యాన్సల్. 60 అంటే ఎంత అండి? 12. సో 3 25. 25/3% అంటే ఏం రాసాం? 25/3% అంటే 8 1/3%. 8 1/3%. సో మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? డజను 375 పెట్టి 20 డజన్ల ఆట వస్తువులను శ్యామ్ కొని ఒక్కొక్క వస్తువును 33 చొప్పున అమ్మాడట. అంటే అతని సిపి ఎంత అండి? పర్ ఒక ఆట వస్తువుకు ₹33. ఇక్కడ 375 పర్ డజన్ అంటే ఒక డజన్లో 12 ఉంటాయి. 12కి 375 అయితే ఒక్కదానికి ఎంత అవుతుంది? 375/12. ఓకే. 375/12 అంటే ఎంత వస్తుంది మనకు? 31.25 వస్తుంది. ఈ 31.25 ఏంటండి మనకు? సిపి. అంటే మనకు సిపి 31.25, ఎస్పి ఎంత? 33. మన ఏమన్నాడు? అతను లాభశాతం అన్నాడు కాబట్టి డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు? 1.75. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 1.75/
31.25 ఇంటూ 100, 31.25 ఇంటూ 100. సో మనకి ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేయండి. 175 అంటే, సో 175 31.25, 175 బై 31.25 అంటే మనకు 5.6 వస్తుంది. ఎంత వస్తుందండి? 5.6. సో 5.6 అంటే ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 350 పెట్టి 100 ఆరెంజ్లు కొని వాటిని డజను 48 చొప్పున అమ్మితే లాభం లేదా నష్ట శాతం ఎంత అంటున్నాడు. ఇతను ఏం చేశాడట, 350 రూపాయలు పెట్టి 1000 ఆరెంజెస్ కొన్నాడట. 1000 ఆరెంజెస్ కొన్నాడు. కొని వాటిని డజన్కు 48 చొప్పున అమ్మితే లాభం లేదా నష్టం ఎంత అంటున్నాడు. చూడండి, మనం ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటంటే, ఇక్కడ డజన్లలో ఉంది కాబట్టి మనం దీన్ని కూడా డజన్లోకి కన్వర్ట్ చేయాలి. ఇది డజన్లో ఉంది కాబట్టి ఇది డజన్లో కన్వర్ట్ చేయాలి. చూడండి, 100 ఆరెంజెస్ అంటే ఎన్ని డజన్స్ వస్తాయి మనకు? 1296 అంటే 8 2/12 వస్తాయి. సారీ, 8 4/12 డజన్స్ వస్తాయి. అంటే ఎంత వస్తుంది? 8 1/3, అంతే కదా. అంటే 8 1/3 అంటే 8 1/3 డజన్స్ వస్తాయి మనకు. ఎంతకు? 350 రూపీస్కి కదా. ఒక్క డజన్ ఎంత క్యాల్కులేట్ చేయండి. 350 బై 8 1/3 అంటే రాయొచ్చు మనం 25 ఇంటూ 3, 5 5 25, సో 70 ఎంత? 210/5. సో 210/5 అంటే ఏం రాస్తాం మనము? 210/5 అంటే 442. సో 42 ఓమే పర్ డజన్. ఇక్కడ ఇదేమో 48, ఇది సిపి, ఇదేమో ఎస్పి. మనం ఏం కనుక్కోమన్నాడు? ప్రాఫిట్ ఆర్ నష్టం కనుక్కోమన్నాడు. మనకు ప్రాఫిట్ వచ్చిందండి, నష్టం వచ్చిందా? సో సిపి 42 అంటే కొన్న వేల 42, అమ్మిన వేల 48. అతనికి ప్రాఫిట్ వచ్చిందా, నష్టం వచ్చిందా? 42 కొని 48కి అమ్ముతుందంటే ప్రాఫిటే కదా. ప్రాఫిట్ ఎంత? 6. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 6/42 ఇంటూ 100. అప్పుడు ఏమవుతుంది? 7 6 42 అంటే ఏమొస్తుంది మనకు? 14 2/7% గెయిన్ నాట్ లాస్. సో ఇక్కడ గెయిన్ ఇచ్చాడు, ఇక్కడ లాస్ ఇచ్చాడు, బట్ మనకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒకడు 1400 పెట్టి సైకిల్ కొని 15% నష్టానికి అమ్మాడు. ఆ సైకిల్ అమ్మిన ప్రైస్ ఎంత అంటున్నాడు. ఒకడు ఏం చేశాడంట, ఒక సైకిల్ను 1400 పెట్టి ఏం చేశాడట, 15% లాస్కి అమ్మాడట. 15% లాస్కి అమ్మితే అప్పుడు ఆ అమ్మిన ప్రైస్ ఎంత అంటున్నాడు. 15% లాస్ అంటే ఎంత అండి? సో 1400లో 15% లాస్ ఏమవుతుంది? 14 15 70/14 అంటే 1290 అంతే కదా. సో అతని లాస్ 210 అనేది అతనికి లాసు. అంటే 1400 మైనస్ 210 అంటే ఎంత వస్తుంది? మన 1190. అతను ఆ సైకిల్ అమ్మిన ప్రైస్ ఎంత అంటే 1190 రూపీస్. అమ్మిన ప్రైస్ ఎంత అంటే 1190 రూపీస్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. 400 ఖరీదు చేసే వస్తువును ఏ 20% లాభంతో బీకి అమ్మగా బి తను ఏకి ఇచ్చిన ధరపై 10% లాభం వేసుకొని దానిని సికి అమ్మాడు. బీకి సి చెల్లించిన సొమ్ము ఎంత అన్నాడు. కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, బట్ చాలా ఈజీ. చూడండి, ఏ బి సి అనేవాళ్ళు ఒక ట్రాన్సాక్షన్లో ఉన్నారు. ఒకతను ఏం చేశాడు, ఏ అనేవాడు 400 రూపాయలు ఖరీదు చేసే వస్తువును 20% లాభంతో బీకి అమ్మాడు. 20% లాభం అంటే ఏమవుతుంది? 120 కదా. అప్పుడు బీకి ఎంతకు అమ్ముతాడు? దాన్ని 480కి అమ్ముతాడు కదా. 480కి అమ్ముతాడు. అప్పుడు బి తను ఏకి ఇచ్చిన ధరపై ఏకి ఎంత ఇస్తాడు? 480 ఇస్తాడు. ఆ 480 ధరపై ఎంత? 10% లాభం వేసుకొని దానికి సికి అమ్మాడు. 10% లాభం వేసుకొని దాన్ని సికి అమ్మాడట. 10% లాభం అంటే 110 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఇది 10% లాభం అంటే 528 అవుతుంది. 10% లాభం అంటే 528 అవుతుంది. అయితే ఏమన్నాడు ఇక్కడ, బీకి సి చెల్లించిన సొమ్ము ఎంత?
ఏకి బి ఎంత చెల్లించాడు, 480 చెల్లించాడు. అదేవిధంగా సి బికి ఎంత చెల్లించాడు, 528 చెల్లించాడు. అతను ఏమన్నాడు, సి బికి ఎంత చెల్లించాడంటే 528 రూపీస్ చెల్లించాడు. ఓకేనా, సి బికి 528 రూపీస్ చెల్లించాడు. నెక్స్ట్ క్వశ్చన్, పీటర్ ఒక యంత్రాన్ని 80,000కు కొని దానిపై మరమ్మతులకు గాను 5,000 ఖర్చు చేరవేయడానికి 1,000 ఖర్చు చేసి 25% లాభం వేసుకొని అమ్మాడు. అతడు యంత్రాన్ని అమ్మిన ధర ఎంత అంటున్నాడు. ఓకే, పీటర్ ఏం చేశాడంట, ఒక యంత్రాన్ని కొన్నాడట. ఎంత కొన్నాడు, 80,000కు కొన్నాడు. దానిపై మరమ్మతులకు గాను 5,000 ఖర్చు చేశాడట. దాన్ని ట్రాన్స్పోర్టేషన్లో 1,000 రూపాయలు ఖర్చు చేసినట్ట. మొత్తం ఎంత అయినాయి, 86,000. సో ఈ 86,000 ఏంటి, ఇతని యొక్క కొన్న వేల. తర్వాత ఏమన్నాడు, 25% లాభం వేసుకొని అమ్మాడు. యంత్రాన్ని అమ్మిన ధర ఎంత అంటున్నాడు. చూడండి, 100 మనం సిపి ఏమనుకుంటాం, ప్రతిసారి 100 అనుకుంటాం. 100 ఎంత ఇచ్చాడు, 86,000 ఇచ్చాడు. 25% లాభం ఎంత, ఇందులో 25% లాభం ఎంత అవుతుంది, 125. సో ఈ 125 అనేది ఎస్పి. ఇది మనము ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. ఓకేనా, సో 100 ఇంటూ 860 ఈజ్ 86,000. 125 ఇంటూ 860 అంటే ఎంత వస్తుందండి, 1,07,500 వస్తుంది. 1,07,500. సో ఏమన్నాడు, అతడు యంత్రాన్ని అమ్మిన ధర అంటే ఎస్పి ఎంత ఇక్కడ, 1,07,500 అంటే ఆప్షన్ సి అవుతుంది. ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 100కు ఒక వస్తువును అమ్మి 15 లాభం పొందితే అతని లాభశాతం ఎంత అంటున్నాడు. ఒక వ్యక్తి ఏం చేశారట, 100 రూపాయలకు ఒక వస్తువును కొన్నాడట. సో అమ్మాడు, ఒక వస్తువు ఏం చేశాడు, 100 రూపాయలకు అమ్మాడు. అతనికి ఎంత వచ్చిందట, లాభము 15 వచ్చిందట. అయితే మనం ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే మనకు ఆల్రెడీ తెలుసు, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. మనకి ఇక్కడ ఎస్పి ఇచ్చాడు, సిపి ఇవ్వలేదు. సిపి ఎలా కనుక్కుంటాము, ఇతనికి ప్రాఫిట్ 15 వచ్చిందంటే 100 రూపీస్కి అమ్మితే సిపి ఎంత అవుతుంది, 85 అవుతుంది, అంతే కదా. సో 85 కొని 100కి అమ్మిందంటే నా ప్రాఫిట్ ఎంత, 15. అప్పుడు మనకి ఏమవుతుంది, 15/85 ఇంటూ 100. సో 5 మూల 15, 5 17 85 అంటే ఏమవుతుంది మనకు, 300/17%. సో ఇందులో మనకు ఆప్షన్స్లో 17 ఉన్న ఆప్షన్ ఉందా అండి, సో ఇక్కడ ఉంది ఆప్షన్ సి. సో దీన్ని మామూలు ఎలా రాస్తామంటే మనము 17 11 17/%. 17 11/17%. ఓకే, 18th క్వశ్చన్ చూడండి, ఒక వస్తువును 34 రూపాయల 80 పైసలకు అమ్మగా అతనుకు 2% కాదండి, ఇది 25% నష్టం వచ్చింది. వస్తువు కొన్న ధర ఎంత అంటున్నాడు. ఓకే, సో ఫర్ సపోజ్ సిపి 100 అనుకోండి, అప్పుడు ఎస్పి 25% నష్టం అంటే ఎంత, 100 - 25 అంటే 75 రూపాయలు కదా. అప్పుడు ఆ వస్తువు కొన్న ధర ఎంత అని అడుగుతున్నాడు. మనం 75 రూపాయలు అనుకున్నాం, కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకు, 34 రూపాయల 80 పైసలు ఇచ్చాడు. అదే ఇది ఎంత అంటున్నాడు. ఓకేనా, సో దీన్ని ఎలా రాస్తాం మనము, 34 రూపాయల 80 పైసలు ఇంటూ 100/75 కదా. సో ఎలా రాయచ్చు మనం, 3480/75. 3480/75 ఎంత అండి, 3480/75 అంటే మనకు అప్రాక్సిమేట్గా 46.40 వస్తుంది. అప్రాక్సిమేట్గా 46.40 వస్తుంది. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, దుకాణదారు పెట్టుబడిపై 22.5% లాభం ఆశించి వారంలోపు 392లకు అమ్మకం జరిపాడు. అతని లాభం ఎంత అంటున్నాడు. సో దుకాణదారుడు ఏం చేశాడట, ఒక పెట్టుబడిపై 22.5% లాభం ఆశించట వారం లోపు 392లకు ఒక అమ్మకం జరిపాడు. అతని లాభం ఎంత అంటున్నాడు. చూడండి, 1 అంటే 22.5% లాభం అంటే 100 + 22.5%. ఇదేమవుతుంది, 122.5. ఈ 122.5 మనకి ఇచ్చాడు ఎంత, 392 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోమంటున్నాడు, అతని లాభం కనుక్కోమంటున్నాడు. అంటే ఇది ఎస్పి, మనం సిపి కనుక్కోవాలి. కొన్న వేల ఎంత, 100 కదా. సో దీన్ని ఎలా చేస్తాం మనము, 3
122.5 ఇంటూ 32 3.2. సో సేమ్ ఇక్కడ 100 ఇంటూ 3.2 ఎంత వస్తుందండి 320. సో 320 అనేది సిపి అండ్ ఎస్పి ఎంత 392. సో సిపి 320 ఎస్పి 392 అంటే మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది 72 వస్తుంది. ప్రాఫిట్ 72, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, సేల్స్ ట్యాక్స్ కలిపి ఒక వస్తువు అమ్మకపు ధర 616 సేల్స్ ట్యాక్స్ రేటు 10%. అంటే 110% ఎంత ఇచ్చాడు మనకు 616 ఇచ్చాడు. అప్పుడు ఒరిజినల్ ప్రైస్ ఎంత అవుతుందండి, ఒరిజినల్ ప్రైస్ కనుక్కోవాలి. సో 0 క్యాన్సల్. ఇక్కడ ఎంత 50. సో 11 ఇంటూ 5 is 55 అంటే రిమైనింగ్ 6 ఉంటుంది 66. సో 10 ఇంటూ 56 అంటే 560 అనేది ఒక వస్తువు యాక్చువల్ ప్రైస్. నెక్స్ట్ ఏమన్నాడు, దుకాణదారు 12% లాభం పొందితే వస్తువు సిపి ఎంత అంటున్నాడు. దుకాణందారు అంట లాభం 12% పొందాడట. ఇందులో లాభం 12% పొందాడంటే ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని ఎలా రాయచ్చండి మనం 112. సో 112% ఎంత వచ్చింది మనకు 560 వచ్చింది. అప్పుడు 100% ఎంత సిపి కనుక్కోవాలి 100. అప్పుడు ఎంత అవుతుంది 112 ఇంటూ 5. సో 112 ఇంటూ 5 100 ఇంటూ 5 ఎంత 500. అతని సిపి ఎంత అండి 500 రూపీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీము 80 పెట్టి 120 రీముల కాగితాన్ని సారాంశ్ కొని చేరివేయడానికి 280 రీముకు 40 పైసల వంతున ఆక్ట్రాయ్ చెల్లించి కూలికి 72 రూపాయలు ఖర్చు చేశాడు. అతడు 8% లాభం పొందాలంటే రీము ఏ రేటుకు అమ్మవలను అన్నాడు. ఓకే చూడండి, ఫస్ట్ అంట ఒక రీమ్ అంట 80 రూపాయలంట. అట్లా 120 రీములు కొన్నాడంట. అంటే టోటల్ ఎంత 120 ఇంటూ 80 ఎంత 1296 అంటే 9600. నెక్స్ట్ దాన్ని చేరవేయడానికి ట్రాన్స్పోర్టేషన్కి 280 రూపీస్ అనేయట. 80 పైసా వంతున ఆక్ట్రాయ్ చెల్లించి రీముకు 40 పైసలు చెల్లించాడంట. రీముకు 40 పైసలు అంటే 120 రీములు ఉన్నాయి కాబట్టి ఎంత అండి 120 అంటే 4800 అంటే 48 రూపాయలు. 48 రూపాయలేమో అతను ఆక్ట్రాయ్ చెల్లించాడు. నెక్స్ట్ 72 రూపాయలు ఖర్చు చేశాడు, కూలికి ఖర్చు చేశాడు. సో టోటల్ సిపి ఎంత అయితే చూడండి 10 11 8 12 8 20 అంతే కదా. సో ఇది సో మొత్తం ఎంత అంటే 10,000. అతను కొన్నది 10,000. అయితే అతడు 8% లాభం పొందాలంటే రీము ఏ రేటుకు అమ్మవలను. 8% లాభం పొందాలంటే ఎంత, ఇందులో 10,000లో 8% ఎంత అండి 800 అంతే కదా. సో అతనికి 800 లాభం రావాలంటే అతను ఎంతకు అమ్మాలి 10,000 ప్లస్ 800 ఎంత 10,800. అంటే ఆయన 10,800కి అమ్మాలి. కానీ ఏమన్నాడు ఇక్కడ మనల్ని ఒక రీమ్ను ఏ రేటుకు అమ్మవాళ్ళను అన్నాడు. ఒక రీమ్నంట ఏ రేటుకు అమ్మవాళ్ళను అన్నాడు. సో టోటల్ నెంబర్ ఆఫ్ రీమ్స్ ఎన్నండి, టోటల్ నెంబర్ ఆఫ్ రీమ్స్ ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ రీమ్స్ ఎంత 120. సో టోటల్ ఎంత, టోటల్ అతను అమ్మే కాస్ట్ ఎంత 10,800. అంటే సో ఈచ్ రీమ్ కాస్ట్ అంటే 108,000/120 అంతే కదా. సో అప్పుడు ఎంత వస్తుంది మనకు 12 9s 108 అంటే ఎంత, ఈచ్ రీమ్ అతను 90 రూపాయలకు అమ్మాలి. ఈచ్ రీమ్ అతను ఎంతకు అమ్మాలంటే 90 రూపాయలకు అమ్మాల్సి ఉంటుంది. ఈచ్ రీము 90 రూపాయలకు అమ్మాల్సి ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ ఏంటి ఇక్కడ, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఒకడు లీటర్కు 8 రూపాయలు చెప్పిన 20 లీటర్ల పాలు కొని దానిపై 10 చిలికించడానికి సో అతను ఏం చేశాడంటే ఒకతనంట 8 రూపాయల చొప్పున 20 లీటర్లు కొన్నాడట. అంటే మొత్తం ఎంత ఖర్చు అయినాయి అతనికి 160 రూపీస్ ఖర్చు అయినాయి. అయితే దానిపై 10 రూపాయలు చిలికించడానికి ఖర్చు పెడితే 10 రూపాయలు అట చిలికించడానికి ఖర్చు చేశాడు. అంటే ఎంత మొత్తం 170 రూపీస్.
అంటే సిపి ఎంత అయింది 170 అయింది. 5 కేజీల క్రీము 20 లీటర్ల టన్నుడు పాలు వచ్చాయి. 30 per కేజీ చొప్పున క్రీమ్ను 4 లీటర్ల చొప్పున టోన్డ్ పాలు అమ్మితే ఈ వ్యవహారంలో అతని లాభ శాతం ఎంత అంటున్నాడు. దాని తర్వాత ఏం చేశాడంటే అతను దాన్ని చిలికించిన తర్వాత 5 కేజీల క్రీమ్ని అమ్మాడట. ఎంత పర్ కేజీ 30 అంటే 150 రూపీస్. తర్వాత ఆ టోన్డ్ మిల్క్ని 20 లీటర్ల మిల్క్ని ఎంతకు అమ్మాడట 4 రూపీస్కి అమ్మాడంట. అంతే ఎంత వస్తుంది మొత్తము 230 రూపీస్. ఓకే, ఎస్పీ 230 రూపీస్. అయితే ఏమంటున్నాడు ఇక్కడ మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో ఇందులో ప్రాఫిట్ ఎంత ఇతనికి కొండది 170కి అయితే అమ్మింది 230కి, ప్రాఫిట్ ఎంత 60, అంతే కదా. 60 బై ఇదెంత 170, కాస్ట్ ప్రైస్ ఎంత 170 ఇంటూ 100. సో ఈ 0 క్యాన్సల్. 600 బై 17 అంటే 17 మూల 51, 17 మూల 51 అంటే ఎంత 90 ఉంటుంది. సో 17 5ల 85 0.3. సో మనకి ఎంత వస్తుందంటే 35.3%. అతను 35.3% అతనికి లాభం వస్తుంది. ఓకే, ఆప్షన్ బి. క్వశ్చన్, జకాబ్ ఒక స్కూటర్ను కొంత సొమ్ముతో కొన్న ధర మీద 10% మరమ్మతులకు ఖర్చు పెట్టి 1100కు లాభంతో అమ్మాడు. అతనికి 20% లాభం వస్తే అతడు మరమ్మతుల మీద ఎంత ఖర్చు పెట్టాడు అంటున్నాడు. చూడండి, జకాబ్ ఏం చేశాడంట, కొన్ని రూపాయలతోని ఒక స్కూటర్ను కొన్నాడట. ఏం చేశాడట, కొన్న ధర మీద 10% మరమ్మతులకు ఖర్చు పెట్టాడు. 10% మరమ్మతులకు ఖర్చు పెట్టి ఏం చేశాడంట, అప్పుడు అతను 1,100 రూపాయలకు అమ్మాడట. 100 రూపాయలు అమ్మితే అతనికి ఎంత లాభం వచ్చిందట, 20% లాభం వచ్చిందట. అంటే ఈ 20% ఈజ్ ఈక్వల్స్ టు 110, అంతే కదా. ప్రాఫిట్ అనేది 20% ప్రాఫిట్ అంటే 1100. అప్పుడు 100% ఎంత అవుతుంది, సిపి మనకి ఎంత అవుతుంది, 0 క్యాన్సల్. సో 2 ఇంటూ 550, 10 ఇంటూ 550, 5500. సో ఈ 5500 ఏంటి, అతని కాస్ట్ ప్రైస్. ఏం చేశారు, నెక్స్ట్ 10% ఎక్స్పెండిచర్ చేశాడట. దాని మీద 10% ఎక్స్పెండిచర్ చేశాడట. 10% ఎక్స్పెండిచర్ చేస్తే ఏమైంది అతనికి, చూడండి 10% ఎక్స్పెండిచర్ అన్నాడు కదా ఇక్కడ. 10% అంటే సిపి, ఫర్ సపోజ్ సిపి 100% అయితే ప్లస్ 10% ఎక్స్పెండిచర్ కాబట్టి ఏమవుతుంది 110%. సో 110% మనకు ఆల్రెడీ 5500 ఇచ్చాడు. 110% 5500 అయితే సో వితౌట్ అతను కొన్న ధర ఎంత అవుతుంది అప్పుడు. సో ఇది ఎప్పుడండి, ఇది ఇంక్లూడింగ్ ది ట్యాక్స్ అన్నట్టు, అంటే మరమ్మతులకు ఇంక్లూడింగ్ అతను చేసిన రిపేర్స్ అన్నట్టు. సో 110 ఇంటూ 50, 100 ఇంటూ 50, 5000. ఓకే, అప్పుడు ఏమన్నాడు అతను, మరమ్మతులు ఖర్చు పెట్టి లాభం అమ్మాడు. అతనికి 20% లాభం వస్తే అతను మరమ్మతుల మీద ఎంత ఖర్చు పెట్టాడు. సో ఇదే మరమ్మతులు చేయకుండా, ఇది మరమ్మతులు చేసిన తర్వాత ఈ డిఫరెన్స్ ఎంత 500. ఈ 500 ఏంటండి, 500 రూపీస్ అనేది అతను మరమ్మతుల మీద ఖర్చు పెట్టాడు. సో ఈ 500 ఏంటి, మనకు మరమ్మతులు చేయకముందు, ఇది 5500 ఏంటి మరమ్మతులు చేసిన తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక ఉత్పత్తిదారుడు ఒక ప్రత్యేక విడి భాగాన్ని ఒక్కొక్కటి 25కు 2000 భాగాలు అమ్మడానికి ఒప్పుకున్నాడు. అతడు ఉత్పత్తిలో 5% భాగాల నాణ్యత పరిశీలనలో పనికిరానివిగా ఏరివేయబడ్డ అతనికి 25% లాభం వస్తుందట. అంటే 5% ఫెయిల్ అయినా కూడా అతనికి లాభం ఎంత వస్తుందట, 25% లాభం వస్తుందట. వస్తుందని అంచనా వేసుకున్నాడు. కానీ పరిశీలనలో 50% భాగాలు పనికిరానివిగా తేలాయి. అయితే ఆయన అజంప్షన్ రాంగ్గా ఏమైందంటే 50% ఫెయిల్ అయితే అని తేలిందట. అప్పుడు ఉత్పత్తిదారుడికి వచ్చిన నష్టం ఎంత అంటున్నాడు. ఉత్పత్తిదారునికి వచ్చిన నష్టం ఎంత అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈచ్ ఆర్టికల్ ఎన్ని ఉన్నాయి, భాగాలు 2000 ఉన్నాయి. ఒక్కొక్కటి ఎంత కాస్ట్ అట 25, అంటే ఎంత 50,000. ఇక్కడ ఏమన్నాడు,
యాక్చువల్లీ ఆయన ఎంత అంచనా వేశాడు 5%. ఎంత అయింది? 50% లాస్ అయ్యాయి. అంటే మొత్తం ఎంత లాసు అతనికి? 50% లాస్ కదా. సో చూడండి, సెకండ్ పార్ట్ తీసుకుందాం మనం. అతను అంచనా రాంగ్ అయింది కాబట్టి సో 50% ఫెయిల్యూర్ అన్నాడు. 50% ఫెయిల్యూర్ అన్నాడు కాబట్టి ఎంత వస్తాయి మనకు? 25,000 వస్తుంది. ఓకేనా? సో ఆయన అంచనా రాంగ్ అయింది కాబట్టి 25,000. బట్ అంచనా రాంగ్ కాకముందు ఆయన ఏం చేశాడు? ఓన్లీ 5% రాంగ్ ఉంటాయి అన్నాడు. ఓన్లీ 5% రాంగ్ ఉంటాయి అన్నాడంటే చూడండి, ఈ 50,000లో అతను ఏమన్నాడు? అందులో ఎన్ని రాంగ్ అవుతాయట? 95% రాంగ్ అవుతాయట. 95% రాంగ్ అవుతాయి ఈ 50,000లో. అంటే 95 అంటే ఎంత అండి? సో 95 × 5 ఎంత? 5×5 = 45, 5×5 = 25, 2 47. అంటే 47,500 కరెక్ట్ అవుతాయి. ఈ 47,500 కరెక్ట్ అయినందుకు అతనికి ఎంత లాభం వస్తుందట? 25% లాభం వస్తాడు. అంటే 125 అనేది అతను 47,500 ఇస్తే అప్పుడు మనకు 100 ఎంత అవుతుంది? 100 ఎంత అవుతుందో చూడండి. 138, సో 380. సో 380 × 100 ఎంత? 38,000 కదా. బట్ మనకు చూడండి అడేమన్నాడు ఇక్కడ? కానీ ఉత్పత్తిదారునికి వచ్చిన నష్టం ఎంత అన్నాడు. ఎందుకు నష్టం వచ్చింది ఉత్పత్తిదారునికంటే ఈ 5% అంచనా మించి 50% అయింది. ఫస్ట్ ఆయన అంచనా వేసుకునేది ఎంత? 38,000. బట్ ఎంత? 5% రాంగ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయనకి ఏమైంది? 50% రాంగ్ అయింది. 50% రాంగ్ అయిన అతనికి ఎంత వచ్చింది? 25,000 వచ్చింది. సో ఈ డిఫరెన్స్ ఎంత అతనికి? 13,000. ఈ 13,000 అనేటివి అతనికి వచ్చిన నష్టము. ఎందుకు నష్టం వచ్చింది? అతను రాంగ్ అజంప్షన్ చేశాడు కాబట్టి. అతనికి 13,000 నష్టం వచ్చింది. ఆప్షన్ బి. క్వశ్చన్, ఒక వర్తకుడు 600కు ఒక కుర్చీని కొని 4 మాసాలలో తీర్చే విధంగా 765కు అరువుగా అమ్మాడు. పెట్టుబడిపై వడ్డీకి సంవత్సరానికి 6%గా లెక్కిస్తే అతనికి వచ్చిన లాభ శాతం ఎంత అన్నాడు. చూడండి, ఇక్కడ 12 months కంట 6% అంట. బట్ ఇక్కడ ఏమన్నాడు? 4 మాసాలలో తీర్చే విధంగా అన్నాడు. అంటే 4 monthsకి ఎంత అవుతుంది? సో ఇది 3 2 అంటే ఏమవుతుంది? 2% కదా. 4 monthsకి 2%. ఈ 600లో అతనికి 2% ఎంత అండి? 12 రూపీస్ కదా. అంటే అతను మొత్తం సిపి ఎంత అవుతుంది మనకు? 600 + 12 ఎంత? 612. బట్ అతను ఎంతకు అమ్మాడు దాన్ని? 765కి అమ్మాడు. సో ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 765కి అమ్మాడంటే మనకు 153 అంతే కదా. సో 153. సో 153కి అమ్మాడు. 153 ఆయనకు ప్రాఫిట్ వచ్చింది. మనం ఏం కనుక్కోమన్నాడు? అతనికి వచ్చిన లాభశాతం కనుక్కోమన్నాడు. లాభశాతం అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ ఎంత? 153/612 × 100. 153 4 అంతే కదా. 425. అతనికి వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అండి? 25%. సో ఆప్షన్ సి. ఓకే. సో నెక్స్ట్ సెషన్లో మనము రిమైనింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందామండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ప్లీజ్ డూ స్టే సేఫ్ ఎట్ హోమ్.